చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 1631 రోజుల అమరావతి రైతుల పోరాటం, 250 మంది రైతుల ప్రాణత్యాగం, దుర్మార్గుడి పాలనలో మహిళా రైతులను సైతం విచక్షణారహితంగా కొట్టించిన సైకో పాలన చూసాం. 29,000 మంది రైతులు, 34,000 ఎకరాల వితరణ. మన రాష్ట్రం, మన రాజధాని, మన కోసం త్యాగం చేసిన ఆ రైతుల త్యాగ ఫలం దార్శనికుడు చంద్రబాబు నాయుడు కన్న కలలు నెరవేరుతున్న రోజు. అన్స్టాపబుల్ అమరావతి పునఃప్రారంభోత్సవానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు రానున్న సందర్భంగా వారికి ఘన స్వాగతం పలుకుతూ 1,000 కోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. పునాది పడేది నేడే. ఆంధ్రుల కలల సౌధం అమరావతి పునఃప్రారంభానికి సిద్ధమైంది కూడా ఈరోజే. అన్స్టాపబుల్ అమరావతి పునఃప్రారంభం మే 2, 2025. విధ్వంసం నుంచి వికాసానికి, శిథిలాల నుంచి శిఖరాలకు, నవ్యాంధ్ర నుంచి స్వర్ణాంధ్రకు, 5 కోట్ల ఆంధ్రుల కలల సాకారానికి, నేడు అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి విచ్చేస్తున్న ప్రజల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీకి స్వాగతం, సుస్వాగతం. విశ్వయోగి రాకకు ఎదురు చూస్తున్న ఏపీ ఆత్మ నేడు అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన. స్వాగతం పలకనున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. 20 అడుగుల ఎత్తైన పైలాన్ ఆవిష్కరణ, 58,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం, 5 లక్షల మంది తరలి వస్తారని అంచనా, భారీ బహిరంగ సభ. చారిత్రక దినంగా మిగిలిపోనున్న మే 2, 2025. రాష్ట్ర చరిత్రలో మే 2, 2025 కీలకమైన రోజు. ఒకే రోజున ఒకేసారి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వస్తున్నారు. రాజధానిలో 49,040 కోట్లతో చేపట్టిన 74 ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. దీనితో పాటు రాష్ట్రంలోని DRDO, DPIIT, NHAI, రైల్వేకు సంబంధించిన ప్రాజెక్టులు కలుపుకొని మొత్తంగా 57,962 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. క్యాపిటల్ సిటీ పనుల పునఃప్రారంభంలో భాగంగా ఒక్క అమరావతిలోనే 49,040 కోట్లతో చేపడుతున్న 74 ప్రాజెక్టుల పనులకు శంకుస్థాపన చేస్తారు. వీటికి అదనంగా 5,028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన జరుగుతుంది. అలాగే 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు. మరో 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. మొత్తం 57,962 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు శుక్రవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని సుదినంగా మిగలనుంది. రాజధానిలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు భవనాలు కొత్తవి నిర్మించడంతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల భవనాలు, ఇలా మొత్తం 74 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 1,459 కోట్లతో నాగాయలంకలో DRDO చేపట్టే క్షేపణి ప్రయోగ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. 100 కోట్లతో విశాఖలో DPIIT చేపట్టే యూనిట్ మాల్కు, 293 కోట్లతో గుంతకల్ వెస్ట్ మల్లప్ప గేట్ రైల్ ఓవర్ నిర్మాణానికి, మరో 3,176 కోట్లతో NHAI చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 3,680 కోట్లతో NHAI నిర్మాణం పూర్తి చేసిన 8 జాతీయ రహదారి ప్రాజెక్టులను కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 254 కోట్లతో చేపట్టిన 3 రైల్వే ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఈ సందర్భంగా జాతికి అంకితం చేస్తారు.